నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిందేనా విద్యార్థులు పరీక్షలపై నమ్మకం కోల్పోతున్నారా విద్యా వ్యవస్థపై ధర్మేందర్ నడిమెట్ల సమగ్ర విశ్లేషణ కరీంనగర్లో ఘనంగా కళాకారుల బోనాల ఉత్సవాలు నెత్తిన బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్న మహిళలు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ఇక వార్తల్లోని వివరాలు ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లో కళాకారులు సందడి చేశారు. కరీంనగర్కు చెందిన కళాకారుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళా కళాకారులు నెత్తిన బోనమెత్తి డప్పు చప్పుళ్లు శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా మైత్రి ఛానల్ వ్యవహరించింది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కోతిరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు కొనసాగిన కళాకారుల బోనాల ఉత్సవానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ హాజరయ్యారు. నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్కు చెందిన కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పులు శివసత్తుల పూనకాల మధ్య యాత్ర హుషారుగా సాగింది. అనంతరం పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు కరీంనగర్ ప్రజలందరిపైన ఉండాలని మేయర్ కొలగాని శ్రీనివాస్, పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని తెలంగాణ పండుగలు పెంపొందిస్తాయని తెలిపారు. భావితరాలకు సాంప్రదాయాలను అందించడంలో కళాకారుల పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్, ఉత్సవ నిర్వాహకులు, కళాకారులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన కరీంనగర్ నగరపాలక సంస్థలో కరీంనగర్లోని వివిధ కళాకారులు అందరూ ఒక జట్టుగా ఏర్పడి పెద్ద ఎత్తున కళాకారుల తరఫున ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ అంటేనే బోనాలకు ప్రతీక. ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాలను సమర్పించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులందరూ పంటలతో సస్యశ్యామలంగా విరిల్లాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. వర్షాలు మంచిగా కురియాలని, అందరికీ నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అమ్మవారిని కోరడం జరుగుతుంది. కళాకారుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఇంత మంచి కార్యక్రమం బోనాల సమర్పణ ఈ రోజు పోచమ్మ ఇక్కడి నుంచి పోచమ్మ గుడి వరకు తీసుకుపోయి సమర్పించి భక్తులందరూ చల్లగుండాలి. యావత్ ప్రపంచం ఆయుర ఆరోగ్యాలతో, శశులతో, సుఖ సంపదలతో చల్లగుండి వర్షాలు సకాలంలో పడి రైతులు బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ వీళ్ళందరూ మంచి ప్రేమాభిమానంతో బోనాలు సమర్పించడం జరుగుతున్నది. కరీంనగర్ లో కని విని ఎరగని రీతిలో చాలా వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, అత్యద్భుతంగా కార్యక్రమాన్ని కళాకారులు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి పోచమ్మ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని మా కళాకారులందరము, మన నగర మేయర్ గారు, అలాగే పురుమల్ల శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మా కరీంనగర్ కళాకారులందరం ఘనంగా వైభవంగా నిర్వహించుకుంటున్నాము. జై పోచమ్మ తల్లి మాతాకి. నేను ఫస్ట్ టైం బోనం ఎత్తాను ఆషాఢ మాసంలో, ఇప్పుడు వచ్చింది కాబట్టి. సో ఎప్పుడూ కళాకారులకి ఆ అమ్మ దయ ఉండాలని, మేమందరం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వాతావరణం మంచిగా ఉండాలి, రైతులు బాగుండాలి, కళాకారులు బాగుండాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆషాఢ మాసంలో చక్కగా ఈ యొక్క బోనాలు ఫస్ట్ టైం నేను ఎత్తుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అమ్మవారి దయ అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సంతోషి మాతాకి జై. అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి బెల్లన్నం, పసుపన్నం, కాయగూర,
చల్ల, పెరుగు అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాల కళాకారులు అందరం కలిసి ఒకే తాటి మీద నిలబడి ఈరోజు కరీంనగర్లో మొట్టమొదటిసారిగా కళాకారుల ఆధ్వర్యంలో ఆషాఢ పోషమ్మ తల్లి భోజనాలు జరుగుతున్నాయి. జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కళాకారుల పక్షాన ఇంత పెద్ద ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పోషమ్మ తల్లి దీవెనలు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఆషాఢ మాసం బోనాలని మేము మళ్ళీ ఇట్లానే కంటిన్యూ చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. విద్య దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత కీలక రంగం. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో జనతా పార్టీ విద్యార్థుల దీక్ష, విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ వంటి పరిణామాలు ప్రజాస్వామ్యంలో సహజమైన రాజకీయ స్పందనగా కనిపించినప్పటికీ ఇవి విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేసే అంశాలుగా కూడా మారాయి. ప్రభుత్వం ప్రధాన బాధ్యత విద్యార్థులకు నాణ్యమైన, నమ్మకమైన పరీక్షా వ్యవస్థను అందించడం. ప్రశ్నాపత్రాల లీకులు, సాంకేతిక లోపాలు, ఫలితాల ఆలస్యం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు చోటు చేసుకుంటే ప్రభుత్వం వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తప్పిదాలను దాచిపెట్టకుండా పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. కేవలం రాజకీయ ప్రకటనలతో కాకుండా వ్యవస్థాగత సంస్కరణలతో సమస్యలను పరిష్కరించాలి. మరోవైపు జనతా పార్టీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా విద్యార్థుల సమస్యలను ప్రస్తావించడం ప్రజాస్వామ్య హక్కే. అయితే విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆధారాలతో కూడిన విమర్శలు, నిర్మాణాత్మక సూచనలు చేయడం మరింత బాధ్యతాయుతమైన విధానం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను కూడా ప్రజల ముందుంచడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఉద్యమాలు విద్యా వ్యవస్థలోని లోపాలను వెలుగుతెస్తాయి. అదే సమయంలో విద్యార్థుల్లో ఆందోళన, తల్లిదండ్రుల్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతికత, బలమైన భద్రతా వ్యవస్థలు, స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థలు, సమర్థవంతమైన బాధ్యతా నిర్ధారణ విధానాలు అమలు చేయాలి. భారతదేశం వంటి యువజన శక్తి అధికంగా ఉన్న దేశంలో ప్రవేశ పరీక్షలు అత్యంత విశ్వసనీయంగా ఉండాలి. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం వరకు ప్రతి దశలో పారదర్శకత, డిజిటల్ భద్రత, నిపుణుల పర్యవేక్షణ అవసరం. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ప్రమాణాలు అన్ని రాష్ట్రాలకు సమానంగా అమలయ్యేలా చూడాలి. అలాగే పరీక్షలపై విద్యార్థులకు సరైన సమాచారం, సందేహ నివృత్తి వ్యవస్థ, మానసిక ఆరోగ్య సహాయం కూడా అందుబాటులో ఉండాలి. సమర్థవంతమైన పరీక్షా సంస్థల నిర్మాణం, సాంకేతిక భద్రత పెంపు, అవినీతిపై రాజీలేని చర్యలు, పారదర్శక కమ్యూనికేషన్, బాధిత విద్యార్థులకు తక్షణ సహాయం, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచకుండా నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణను ప్రోత్సహించడం, విద్యార్థుల బాధ్యత కష్టపడి సిద్ధమవడం, అక్రమ మార్గాలను తిరస్కరించడం, వాస్తవాలను తెలుసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలంటే ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పరీక్షా సంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులందరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. విద్యను రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయ అభివృద్ధికి పునాదిగా చూడాలి. పారదర్శకత, జవాబుదారీతనం, నైతికత, సాంకేతిక సామర్థ్యం అనే 4 స్తంభాలపై భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుంది. దేశం మరింత ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. కరీంనగర్లోని భాగ్యనగర్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కాలనీవాసులంతా కలిసి పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరం కలిసి బోనాల ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని భాగ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. భాగ్యనగర్ నుండి కుర్మవాడ పోచమ్మ ఆలయానికి కాలనీ వాసులు చేరుకున్నారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై
నెత్తిన బోనమెత్తారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల పూనకాల నడుమ బోనాలని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఒడిబియ్యం సమర్పించారు. భాగ్యనగర్ కాలనీ వాసులమంతా కలిసి మొదటిసారి బోనాల ఉత్సవాలని ప్రారంభించామని మహిళలు తెలిపారు. పోచమ్మ దయ కాలనీ వాసులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సుఖ సంపదలు కలగాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. కాలనీ వాసులంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో బోనాల పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. గ్రామాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉత్సవాలు నిర్వహించామని చెప్పారు. 45 సంవత్సరాల క్రితం భాగ్యనగర్ కాలనీ ప్రారంభమయ్యిందని మాజీ కార్పొరేటర్ సదానందచారి రాళ్లబండి ప్రసాద్ రెడ్డి అన్నారు. వినాయక మండప సభ్యులంతా కలిసి పోచమ్మ బోనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా ఈ వేడుకలు జరిపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్, మాజీ కార్పొరేటర్ కర్ణకంటి సదానందచారి, రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి, పటేల్ శ్రీనివాస్ రెడ్డి, భాగ్యనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మా భాగ్యనగర్ కాలనీ నుంచి అందరం కలిసి అమ్మవారికి బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వడిబియ్యం పోసి అన్ని రకాలుగా అమ్మవారిని సంతృప్తిగా మాకు అన్ని సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, అదేవిధంగా వర్షాలు సకాలంలో వర్షాలు పడి అందరికీ సస్యశ్యామలంగా అందరూ ఉండేలా ఆశీర్వదించమని ఈరోజు మేము అందరము కలిసి మా కాలనీ తరపు నుండి భాగ్యనగర్ నగరవాసులం అందరం కలిసి బోనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ ఈ మహిళమ్మలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మా భాగ్యనగర్ కాలనీలోని మా సభ్యులందరూ కూడా అందరూ కలిసి మమ్మల్ని ఈ రకంగా స్పాంటేనియస్గా అందరూ పాల్గొని అందరూ ఈ విధంగా బోనాలు తీసుకుని వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మా అందరిపైన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భాగ్యనగర్లో ఇది స్థాపించిన కాంచి ఇంతవరకు బోనాలంటూ జరగలేదు. మొదటిసారిగా వీళ్ళందరినీ ఏకం చేసి అందరు సమైక్యంగా సమజీవనం గడపాలని, అందరూ అమ్మవారికి పూజించాలని, దానివల్ల వచ్చే లాభాలు బహుగా ఉంటాయి. ఇటు వర్షాలు కురవటమే కానీ మన ఇళ్లల్లో ఉండే ఆరోగ్యం, మన పిల్లలకు ఆరోగ్యంగా ఉండటం కానీ ఇది గ్రామదేవతను కూడా పల్లెటూర్ల కంటే ఈ పట్టణాల్లో ఏం తీసిపోవని ఒక సంపద రూపంలో ఒక మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏకం చేసి ఈనాడు మా మహిళల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటికి ఇదే విధంగా కొనసాగాలి. ఏ ఉత్సవం అయినా మేము ఇలాగే జరుపుకుంటాం. జై హింద్. భాగ్యనగర్ కాలనీ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి సమూహంగా ఎప్పుడు పోచమ్మ బోనాలు అనేది నిర్వహించలేదు. మాకు తెలిసైనా ఇప్పుడు అందరు మా ఇంటి దగ్గర ఉన్నట్టు వినాయక మండపం ఒకే ఏదైతే వినాయక భజన మండలి ఏదైతే మాదైతుందో భాగ్యనగర్లో ఉన్న మా భజన మండలి మాదైతే వినాయక మండపం వాళ్ళందరం కలిసి దాదాపు 40-50 కుటుంబాల వాళ్ళందరం కలిసి అమ్మవారికి పోచమ్మ బోనాలు సమర్పించుకుందాం అనే ఆలోచనతోని 2-3 రోజులనే తొందరగా నిర్ణయించుకోవడం జరిగింది. దానికి పెద్దలు, వాడ పెద్దలు, అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదైతుందో పోచమ్మ బోనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, వర్షాలు కురవాలి, సర్వే జన సుఖినోభవంతు, అందరం బాగుండాలి, అమ్మవారి దయ కరుణా కటాక్షాలతో అందరం బాగుండాలి. కరీంనగర్లోని 12వ డివిజన్ రామచంద్రాపూర్ కాలనీ అభయ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లని అందజేశారు. గత కొద్ది రోజులుగా అభయ మహిళా సాధికారత కేంద్రం మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ అందించి అనంతరం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. మహిళలు నైపుణ్యాలని పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మహిళా సాధికారతకు సేవలందిస్తున్న అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వాహకులని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, అభయ మహిళా సాధికారత కేంద్రం నిర్వాహకులు బాలచంద్ర స్వామీజీ, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నాగుల మల్యాల గ్రామ శివార్లోని కొత్త చెరువు నిండి అలుగు పారుతుండటంతో గంగమ్మ తల్లికి పూలాభిషేకం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుల నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నీరు కాంగ్రెస్ మహానాయకులు పివి నరసింహారావు ఆలోచన విధాన ఫలితమేనని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిర్మించడం వల్లనే కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి గౌడ్, సీనియర్ నాయకులు మడుపు మోహన్, కామారెడ్డి రామరెడ్డి, తిరుపతి, అమర్శెట్టి కనకయ్య, గుంటూరు మురళి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలన రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజలకు మద్దతుగా మంచి వర్షాలు కురిచి ఈ రోజు ఇలాంటి నీరుని మనకు అందిస్తున్న వారణదేవుడు కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ ఇవి కాళేశ్వరం నీళ్ళంట. కాళేశ్వరం కూలిపోయింది అయ్యా బాబు. మన గౌరవ ఎమ్మెల్యే గారు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం నీళ్లు కాదు ఇవి. శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టు, మిడ్మానేరు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు, వీటికి అనుసంధానంగా ఏవైతే కాలువలు వరద కాలువలు నిర్మించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాడవాడన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆగస్టు 15వ తేదీలోపు ఆయా డివిజన్లకి సంబంధించిన కమిటీలని నియమించాలని సూచించారు. ఆ కమిటీలో మహిళలకి 33% ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి అన్నారు. పార్టీని మరింత పటిష్టంగా ఉంచేందుకు కమిటీలు దోహదపడతాయని తెలిపారు. ఓటరు సవరణ ప్రక్రియని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరిని ఎన్రోల్ చేయించాలని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్రెడ్డి రామరెడ్డి, వంగల విద్యాసాగర్, గంటా కళ్యాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దీన్ని మనం ఆఫీస్ పేరుగా కార్యవర్గ సమావేశం మనలో మనం ఇంపార్టెంట్ ప్రతి నెల మనం పెట్టుకోవాలి. మన పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన మేరకు మనం ప్రతి నెలకు ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క సాధక బాధకాలు ఇవ్వాల్సిన కార్యక్రమం. కానీ ఈరోజు అత్యవసరంగా మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే మన పార్టీ మొన్న జూమ్ మీటింగ్లో మీనాక్షి మేడం గారు, బీసీసీ ప్రెసిడెంట్ గారు సూచన మేరకు డివిజన్లో 21 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలి. అది ఆగస్టు 15 లోపు మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇది డివిజన్ ప్రెసిడెంట్ యొక్క బాధ. మిగతా వాళ్ళు ఎందుకు అంటే మిగతా వాళ్ళని ప్రతి డివిజన్లకు ఇన్ఛార్జ్ అనేది ఆర్గనైజేషన్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక కమిటీ ఉంటుంది. దాన్ని యాజ్ పర్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వేయడం జరిగింది. అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు అందరూ కలిసి ఒక 10 డివిజన్లకు ఒక 6 ఇన్ఛార్జీలుగా ఆ యొక్క 10 డివిజన్లనే పర్యవేక్షిస్తూ కోఆర్డినేషన్ చేస్తూ ఆర్గనైజేషన్లో మనం ఏ రకంగా స్ట్రెంగ్తన్ కావాలి. దిస్ ఇస్ ద మన పార్టీ యొక్క ఆర్గనైజేషన్ బిల్డింగ్, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్డింగ్. దయచేసి నేను మీ అందరితో అప్పీల్ చేసేది ఏంటంటే పార్టీ గట్టిగా ఉంటేనే మనం గట్టిగా ఉంటాం. భారత ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసిలో తన వాటాని తగ్గించే నిర్ణయం జాతి వ్యతిరేకమని డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్రావు అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లోని ఎల్ఐసి డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసనని తెలియజేశారు. ఎల్ఐసి కేవలం లాభదాయక సంస్థ మాత్రమే కాదని, కోట్లాది పాలసీదారుల విశ్వాసం, పొదుపులతో నిర్మితమైన జాతీయ సంస్థ అని వామన్రావు తెలిపారు. భీమా సేవలని విస్తరించడంలో తమ సంస్థ అపూర్వమైన పాత్ర పోషించింది అన్నారు. ప్రాతిపాదిత ఓఎఫ్ఎస్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో వెంటనే నియామకాలు చేపట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రామ్మోహన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, బ్రాంచ్ 1 నాయకులు డి శ్రీనివాస్, బి శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల అన్ని కార్యాలయాల లోపల లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. చేయడం జరిగింది. 21,000 రిజిస్టర్ అవర్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ త్రూ బిజినెస్ మైండ్. సో ముఖ్యంగా
ఈ మధ్య కాలంలోనే 7 ప్రభుత్వ రంగ బ్యాంకులలో కూడా ప్రభుత్వం తర్వాత జిఐసి రీలో కూడా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 70-80 వరకు 10 సంవత్సరాల వరకు కాల పరిమితి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ ఎకానమీ కానీ రిటైల్ ఇన్వెస్టర్లకు కానీ పాలసీ వాళ్ళ ప్రయోజనం కానీ ఇన్సూరెన్స్ విద్యార్థి జీవితంలో ఫ్రెషర్స్ డే కొత్త ఆశయాలకు నాంది పలికే వేడుక అని సహస్ర జూనియర్ కళాశాల డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సందవేణి వెంకటేష్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని చైర్మన్ సందవేణి వెంకట్, బన్సాలి శివకుమార్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకి నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, పోటీ పరీక్షలకి అవసరమైన శిక్షణని అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని సందవేణి వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సందవేణి వెంకటేష్తో పాటు డైరెక్టర్లు ఎస్ రమేష్, బి ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాలను 2012లో ఒక బ్రాంచ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక 100 మందితో స్టార్ట్ అయిన సహస్ర జూనియర్ కళాశాల ఈరోజు అరౌండ్ ఒక 900 స్ట్రెంత్కు రీచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఇయర్ మన డిఫెన్స్ బాయ్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా మేము 100 మెంబర్స్ అనుకున్నాం. అది 200 రీచ్ కావడం మాపై నమ్మకం ఉంచి పంపిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సహస్ర గర్ల్స్ డిఫెన్స్ అకాడమీ మరియు బాయ్స్ మెయిన్స్ అకాడమీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు 3 బ్రాంచ్లు ఉన్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 5 బ్రాంచ్లు స్టార్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మాపై ఎంతో నమ్మకం నుంచి పంపిన ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చడానికి ఈవెన్ ఐఐటి కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, డిఫెన్స్ రంగంలో అన్ని రంగాల్లో కూడా అతి సాధారణమైన ఫీజులు తీసుకొని అతి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మన సహస్ర మోటో. కార్పొరేట్ కళాశాలలో ధీటుగా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ లాస్ట్ 10 సంవత్సరాల రిజల్ట్స్ చూసినట్లయితే స్టేట్ 2nd, 3rd, 4th, 5 ర్యాంకుల్లో మన సహస్ర కళాశాల కూడా అన్ని రంగాల్లో ఉంది. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగని కళాశాల ప్రాంగణంలో భక్తిభావం ఉట్టిపడేలా నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆచారాలకి బోనాల పండుగ ఒక నిదర్శనమని ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. ఆ తల్లి చూపులు ఎల్లప్పుడూ అందరిపై ఉంటాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్తో పాటు బండి శ్రవణ్ కుమార్, బండి సంపత్ కుమార్, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ గోపీకృష్ణ, అబ్దుల్ సలీం, ధన్పురి సాగర్, మహేష్, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఈ బోనాల జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మా కళాశాలలో 2వసారి నిర్వహిస్తున్నాము. ఇందులో మా అధ్యాపక బృందము, అధ్యాపకేతర బృందము, విద్యార్థులందరూ అత్యుత్సాహంతో పాల్గొన్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరెక్కడా లేకుండా కేవలం మన తెలంగాణ సంస్కృతిని మాత్రమే ఉట్టిపడే విధంగా ఉంటాయి. కనుక వీటిని ప్రతి సంవత్సరం మేము కొనసాగిస్తామని చెబుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కరీంనగర్ జిల్లా నూతన గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ నూతన పాలకవర్గాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షులు భాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో మంత్రులని మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘ బలోపేతానికి తమ వంతు సహాయ సహకారాలని అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో సహకార సంఘం ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉంది అన్నారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘ సభ్యులు ఉన్నతి కోసం నూతన పాలకవర్గం పాటుపడాలని సూచించారు. తెలంగాణలో అన్ని జిల్లాల సహకార సంఘాలకు దిక్సూచిగా నిలుస్తుందని పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భాషవేణి మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్, డైరెక్టర్లు అగితా రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లెళ్ల పరశురాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానె ఓదేలు, ముక్కెర సదానందం, సందవేణి ప్రసాద్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని అనుసరిస్తోందని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రచార జాథాని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పద్మనగర్లో జరిగే ప్రచార జాథాను ప్రారంభించడానికి సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకి ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన బీజేపీ వాటిని విస్మరించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా 14వ తేదీ వరకు 9 రోజుల పాటు సిపిఐ ప్రచార జాథా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందేస్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం లక్ష్మీపూర్ సొసైటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అడాప్షన్ ఆఫీసర్ రవికుమార్, నూతన అధ్యక్షుడు ముద్దసాని శ్రీనివాసరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు నాయకులు నూతన పాలకవర్గాన్ని సాలువాలు, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ రైతులకి అందించే సేవలని మరింత సులభతరం చేస్తామని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చైర్మన్ ముద్దసాని శ్రీనివాసరెడ్డి అన్నారు. నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, నందగిరి రవీంద్రాచారి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, సొసైటీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులని వదిలేసి రైస్ మిల్లర్లపై కేసులు పెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు కొందరు బడా రైస్ మిల్లర్లకి కుమ్ముకై ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. ఇందుకు పెద్ద ఎత్తున సీఎంఆర్ బియ్యం గల్లంతు కావడమే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకి కట్టబెడుతున్న సివిల్ సప్లై అధికారుల తీరుపై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, ఘర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. గత నెల సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అక్రమాల మీద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు మాట్లాడిన తర్వాత కరీంనగర్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణలో సివిల్ సప్లై అధికారులంతా కూడా రైస్ మిల్లల్లో సిఎంఆర్ బియ్యానికి సంబంధించి తనిఖీలు చేయడం, బకాయిలు పడ్డటువంటి రైస్ మిల్లర్ల దగ్గర మరి ఈరోజు డబ్బులు ప్రభుత్వానికి కట్టేయడం, ఇదంతా కూడా మంచి పరిణామం. దాన్ని ఎవరు స్వాగతిస్తా ఉన్నారు. కానీ తన నేత్రాలు భవిష్యత్తుకు ఉపయోగపడాలనే సంకల్పంతో కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన డిపిఓ అధికారి వెగ్గిలం చంద్రమౌళి నేత్రదానం చేశారు. ఆయన మరణానంతరం కళ్ళని దానం చేయడం ద్వారా దృష్టిలోపం ఉన్నవారికి చూపును ప్రసాదించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం నేత్ర సేకరణ ప్రక్రియని పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మాయడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మెతుకు కృష్ణ, చైతన్య, ముక్క శరత్ కుమార్, గజ్జల సతీష్ కుమార్, కంటి ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కోల అన్నారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో చేపట్టిన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం మందకోడిగా సాగుతోంది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు 75% పూర్తి కావచ్చింది. మొత్తం 36,08,832 ఓటర్లకు గాను ఇప్పటి వరకు 26,02,466 ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా మరో 4,959 ఓటర్లని డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇందులో ఎన్యూమరేషన్ అన్కలెక్టబుల్ 1,01,387 ఓటర్లలో డెత్ 9,391, అందుబాటులో లేని ఓటర్లు 4,506, షిఫ్టెడ్ 74,964, డబుల్ 7,990, ఇతరులు 4,536గా ఉన్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి అన్నారు. రూరల్ మండలం ఇరుకుల్లా గ్రామంలోని మైనార్టీ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకి సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్, గాంజా తదితర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతని వివరించారు. మొబైల్ ఫోన్లో విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని లింకులు, సందేశాలని నమ్మవద్దని సూచించారు. మహిళా కానిస్టేబుల్ కీర్తన విద్యార్థులకి సైబర్ సెక్యూరిటీతో పాటు బాలికలు పాటించాల్సిన ఆన్లైన్ భద్రతా సూచనలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇలా మీరు ఎస్ఎస్సి ఉన్న వాళ్ళు చేయి కాబట్టి కదా 10/10 మార్క్స్ ఎంతమంది తెచ్చుకుంటారో కరెక్ట్గా చెప్పి మీకు నమ్మకం ఉంటే రావటండి ఎవరికి కూడా లేదా. ఇప్పుడు మైనార్టీ పాఠశాలలు ఉన్నాయి మన రూరల్ మండలాలు. మిమ్మల్ని కోరేది నేను ఇక్కడికి వచ్చినందుకు, మనకు ఈ ఉపాధ్యాయులు దొరికినందుకు, మీతో మాట్లాడినందుకు, ఈ మైనార్టీ స్కూల్లో ఉన్న స్కూళ్ళల్లో మన మైనార్టీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.